హలో అండి అందరికీ. చీజీ స్టఫ్డ్ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఎక్కువ నూనె లేకుండా జస్ట్ ఒక స్పూన్ నూనెతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి, సాల్ట్ 1/2 స్పూన్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1/2 కప్పు వేసుకుంటున్నాను. అలాగే పిజ్జా హెర్బ్స్ 1/2 స్పూన్ వేసుకోవాలి. పిజ్జా హెర్బ్స్ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ లాగా కనిపిస్తాయి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఈ పిండిని మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పిండిని ఇలాగా బాగా ఒత్తుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 15 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చీజ్ని ఇలాగ తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. దానిలోనే క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పిజ్జా హెర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దలను తీసుకొని ఫస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఇలాగ పిండిని బాగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకోవడం వలన మనకి ఇవి సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ పిండి బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలాగా మైదా పిండి చల్లుకుంటూ మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా కొంచెం పలచగా రోల్ చేసుకొని నెయ్యి 1 స్పూన్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యి 1 స్పూన్ని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకవైపుకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. 2 వైపులా ఫోల్డ్ చేసుకొని మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకోండి. స్టఫింగ్ వేసుకొని అంచులకి నీళ్ళతో ఇలాగ కొంచెం తడి చేసుకోండి. 2 వైపులా అంచులకి ఇలాగ కొంచెం నీళ్ళతో తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఫోల్డ్ చేయండి. అంచులకి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఇలాగా చేసుకోవాలి. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలాగ చేసుకున్న తర్వాత అంచులను ఇలాగ ఒక ఫోర్క్ తీసుకొని సీల్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం పిండి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకొని కొంచెం కొంచెం మైదా పిండి చల్లుకుంటూ ఇలాగ రోల్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు రోల్ చేసుకొని 1 స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకొని 2 వైపులా అంచులకి నీళ్ళు కొంచెం తడి చేసుకోవాలి. తడి చేసుకొని అంచులకి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఇలాగా అంచులకి కూడా కొంచెం నీళ్ళు అలాగా అప్లై చేసేసి కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. అంటే కొంచెం ఫింగర్తో కొంచెం ఒత్తండి అయిపోయింది. ఇలాగే రెండో వైపు కూడా అంచులకి నీళ్ళతో కొంచెం తడి చేసుకొని ఇలాగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పెనం మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన పెనం మీద వేసేసి ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 వైపులా మరీ ఎక్కువసార్లు తిప్పొద్దు. ఎక్కువసార్లు తిప్పకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. 2 వైపులా నెయ్యి వేసి కుక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని హాయిగా చపాతీ పెనం మీద కుక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడాను. ఇలాగ కుక్ చేసిన వెంటనే వేడివేడిగా తింటే లోపల చీజీగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.